కూటమి ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా స్కాములు లేకుండా జరిగే పరిస్థితి లేదని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై అనంతపురంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ శ్రేణులతో కలిసి ఈ ర్యాలీలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సీలో అక్రమాలపై పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్టుగా వ్యవహరిస్తోందన్నారు. ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళ తాను కష్టపడి పరీక్ష రాసి మార్కులు తెచ్చుకున్నప్పటికీ కూడా డిఎస్సీలో ఉద్యోగం రాలేదని నిరసన కార్యక్రమం చేపడుతూ ఉంటే ఇక సామాన్యులకు ఎంతమందికి అన్యాయం జరిగిందో అర్థమవుతోందన్నారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరగకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు లోకేష్ ముందుకు రావడం లేదో నిలదీశారు. దీనిపై లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేసే వరకు తాము ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ స్కీము ప్రకటించినా స్కామ్ లేకుండా ఏ స్కీము ఇప్పటి వరకు పేదలకు కానీ కింద స్థాయి వారికి కానీ దాన్ని ఆశించుకున్న వాళ్ళకి కానీ న్యాయం జరగలేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే డిఎస్సి సెలక్షన్ ఏదైతే జరిగిందో దాంట్లో విపరీతంగా అనర్హులు కూడా వాళ్ళకు కావలసిన వాళ్లకు ఎవరైతే తమ పార్టీ జెండా పోశారో అలాంటి వాళ్లకు మెరిట్ స్టూడెంట్లు కాదని కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్లు పెట్టి ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ లో వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ఎంత మట్టుకు సబబో ఒక్కసారి ప్రభుత్వం కానీ లోకేష్ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి డిఎస్సి వస్తే మేము ఎంతో కష్టపడ్డాం. విద్యా వ్యవస్థను ముందుకు తీసుకోవాలి, ప్రతి వాళ్ళు కూడా మంచి చేయాలనే తపనతో ముందుకు పోయిన వెయిట్ చేసిన ఈ విద్యార్థి లోకాన్ని నిరుద్యోగ యువతను నిట్ట నిలువున మోసం చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. మామూలుగా స్పోర్ట్స్ కోటాల్లో ఉంటే దానికి కూడా కొన్ని చట్ట పరిధులు ఉన్నాయి. కేవలం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అనో లేకుంటే ఏదో జోనల్ సర్టిఫికెట్స్ అనో ఇలా కాకుండా నేషనల్ గా స్టేట్ లో ర్యాంకింగ్ వచ్చిన కొంతమంది వరకే ఈ స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నోటిఫికేషన్లో ఇవన్నీ తెలియజేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు స్పోర్ట్స్ కోటాలో అని చెప్పి తమకు కావాల్సిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి దాంట్లో విపరీతమైన అవినీతి జరిగింది. దాన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో స్పష్టంగా తెలియజేసినా దాన్ని వీళ్ళు లెక్క చేయకుండా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నా కనీసం స్పందన లేకపోవడం ఏనుగు దీనము పైన వర్షం కురిసినట్లుందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మాయమాటలు చెప్పి అవాస్తవాలు చేయలేని పనులు చేస్తామని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా మోసపూరిత వాగ్దానాలు చేసి అన్యాయం చేస్తున్నారే తప్ప మొన్న ఈ మధ్యనే గుంటకల్లో కూడా మెగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ మెరిట్ పూర్తిగా వచ్చిన ఆ అమ్మాయి నాకు న్యాయం జరగలేదు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాం, సంబంధిత శాఖ మంత్రులు లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయాం, కోర్టుకు పో అని చెప్పారే తప్ప మాకు న్యాయం జరగలేదని మొన్న నిరాహార దీక్షలో ఆమె కూడా సపరేట్ గా నీ జెండాలు పెట్టుకునే పార్టిసిపేట్ చేసిందంటే ఇలా సామాన్యులకు ఎంత అన్యాయం జరిగింటుందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా కనువిప్పు చేసి లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందిగా